హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణ. తను ప్రేమించిన వాడు తన కోసం, తన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం వస్తాడని ఎదురు చూస్తున్న ఒక అమ్మాయి కథ ఇది. ఆమె నిరీక్షణ ఫలిస్తుందా? అతను తిరిగి వస్తాడా లేదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. పూజిత తెనాలి దగ్గర చుండూరు రైల్వే స్టేషన్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్పై బెంచ్ మీద రాత్రి 10 గంటల టైంలో ఒంటరిగా కూర్చొని పదే పదే తన చేతికున్న వాచ్ వంక చూస్తూ ఉంది. ఈ ట్రైన్ ఇంకా రాలేదేంటి? లేట్ అవుతుందా? కళ్యాణ్ ఈ రోజైనా నా కోసం వస్తాడేమో, ఆమెను తన వెంట పెట్టుకొని తీసుకు వెళ్తాడేమో అని అనుకుంటూ అతని రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ ట్రైన్ రాత్రి 10:30కు రావడం, ట్రైన్ వచ్చి ఆగగానే ఆమె పరుగున వచ్చి ప్రతి కంపార్ట్మెంట్ వెతకడం, ట్రైన్ కదిలిపోయాక అయ్యో ఈరోజు కూడా తను రాలేదని ఆమె ఏడుస్తూ తిరిగి తన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమెకు ప్రతిరోజు ఇది ఒక దినచర్య అయిపోయింది. అతడు ఆమెకు మాట ఇచ్చాడట, హే పూజీ, నాకు ఇంటి వద్ద మా వాళ్ళు అడ్డు చెప్పినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిన్ను మాత్రం విడిచిపెట్టాను. నీ కడుపులో పెరగబోతున్న మన బిడ్డ సాక్షిగా, నా మనసు సాక్షిగా చెప్తున్నాను, నేను నీ వాడిని, నువ్వు నాదానివి అంటూ ఆమెను తన గుండెలకు గట్టిగా హత్తుకొని తనివి తీర ముద్దాడి ఆమెకు ప్రమాణం చేశాడు అతడు. దేవుడా, నా కళ్యాణ్ నన్ను కరుణించి తన దరికి చేరుకొనేలా నన్ను దీవించు తండ్రి అంటూ ఆమె ప్రతిరోజు భగవంతుణ్ణి వేడుకొని క్షణం అంటూ లేదు. అతడు అసలు నా కోసం వస్తాడా, లేక చేసిన భాషలు మరిచి మాట తప్పి మోసం చేసి పారిపోతాడా అని అనుకుంటూ ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతుంది. తన కడుపు మీద చెయ్యి వేసి నిమురుకుంటూ బిడ్డ తన కడుపులో కదులుతుంటే ఏదో తెలియని ఆనందం ఒకవైపు, ఆ బిడ్డ తండ్రి ఇంకా తిరిగి రాలేదనే బాధ మరోవైపు ఆమెను నిలకడగా ఒక చోట కూర్చొనివ్వడం లేదు. 5 నెలల క్రితం కళ్యాణ్కు తనకు మధ్య చోటు చేసుకున్న పరిణామాలు ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చి ఆమె మనసులో గతం రీల్స్ తిరుగుతున్నాయి. కాసేపటి తర్వాత ఆమె తన గతంలోకి తొంగి చూసింది. కళ్యాణ్, పూజిత ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరు తెనాలి విఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నారు. అతనిది పొన్నూరు దగ్గర కారంపూడి గ్రామం. అతడు ప్రతిరోజు ఉదయం కాలేజీకి 8 గంటల ప్యాసింజర్ ట్రైన్లో వస్తూ తిరిగి సాయంత్రం అదే ప్యాసింజర్ ట్రైన్కు ఇంటికి వెళ్ళేవాడు. పూజిత కూడా కాలేజ్కి వెళ్ళడానికి అదే ట్రైన్ చుండూరులో ఎక్కి కాలేజ్ అవ్వగానే మళ్ళీ సాయంత్రం అదే ట్రైన్కు తిరిగి ఇంటికి వచ్చేది. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు ఆమె కదులుతున్న ట్రైన్ ఎక్కబోతూ కాల్ స్లిప్ అయి కింద పడబోయింది. అదే టైంలో డోర్ దగ్గర నిలబడి ఉన్న కళ్యాణ్ ఆమె చెయ్యి గట్టిగా పట్టుకొని పడిపోకుండా మరో చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి లోపలికి బలంగా లాగాడు. అలా బలంగా లోపలికి లాగడం వల్ల ఆమె పట్టు తప్పి అతని గుండెల మీద వాలిపోయింది. కాసేపు వాళ్ళిద్దరూ మాట పలుకు లేకుండా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆ తన్మయత్వం నుంచి బయటకు వచ్చి ఎలాగో తమాయించుకొని సారీ అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళి ఓ చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అతడు తనను కావాలనే కౌగిలిలో బంధించాడా, లేక అది అనుకోకుండా జరిగిన సంఘటన? అతని గుండెకు నా ఎద పొంగులు బలంగా తాకిన మరుక్షణం నా తనువు, మనసు ఎంతో అనుభూతి చెందాయి. నా మేను అంతగా పులకరించిపోయి తీయని అనుభూతి కలిగిందంటే తను అతని సాన్నిహిత్యాన్ని ఇంత బలంగా కోరుకుంటుందా అని అనుకుంటూ ఆమె మనసు పరిపరి విధాల కలవర పెడుతుంది. దాదాపు అతని పరిస్థితి కూడా అలాగే ఉంది. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. వాళ్ళు ప్రతిరోజు కాలేజీకి వెళుతూ వస్తూ ఉన్నారు. ఒకే ట్రైన్ ఎక్కుతున్నారు. ఎవరి స్టాప్లో వాళ్ళు దిగుతూ ఉన్నారు. కానీ ఇద్దరిలో ఎవరు సాహసించి ఒకరినొకరు పలకరించుకోలేకపోతున్నారు. అతన్ని పలకరిస్తే తాను చులకనవుతానేమో అని ఆమె, నేను ముందుగా పలకరిస్తే కావాలనే నాతో పరిచయం పెంచుకోవడం కోసం ట్రై చేస్తున్నాడని
ఆమె అనుకుంటుందేమో అని అతను ఇలా ఒకరినొకరు అనుమానించుకుంటూ మొహమాటపడి ఎవరికి వారు మౌనంగా ఉంటూ దూరం మెయింటైన్ చేస్తున్నారు. ఒకరోజు అనుకోకుండా పూజిత కాలేజ్కి రావడం లేట్ అయింది. ఆమె క్లాస్లో కనబడకపోయేసరికి కళ్యాణ్ కళ్ళు క్లాస్ మొత్తం అంతా వెతికాయి. అతను ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమెకు ఏమైంది, ఎందుకు ఈరోజు కాలేజ్కి రాలేదు అని తనలో తాను గొణుగుతూ అశాంతిగా ఉన్నాడు. అప్పటికి ఇంకా లెక్చరర్ క్లాస్కు రాలేదు. ఇంకా ఉండబట్టలేక అతడు క్లాస్ నుండి బయటకు వచ్చి వరండాలో నిలబడి చూస్తున్నాడు. ఇంతలో కాలేజ్ ప్రిన్సిపల్ వరండాలో అటుగా వచ్చి, ఏయ్ ఎవరు నువ్వు ఈ కాలేజ్ స్టూడెంట్వేనా అని అడిగింది ఆమె. అవును మేడం, బిఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అని అన్నాడు అతడు. మరి వరండాలో ఎందుకున్నా, పో క్లాస్కి అంటూ అతని మీద అరిచింది ఆమె. అతడు భయపడి క్లాస్లోకి వెళ్ళిపోయాడు. అతడు అలా లోనికి వెళ్ళగానే పూజిత హడావిడిగా క్లాస్లోకి వచ్చింది. ఆమె మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ లోపలికి వచ్చి కూర్చొని కళ్యాణ్ వైపు చూసి తల వంచి చిన్నగా నవ్వింది. ఆమె కనబడగానే అతని మొహం 1000 వోల్టేజీ బల్బులాగా వెలిగిపోయింది. లంచ్ టైంలో ఆమె బయటకు రాగానే అతను కూడా ఆమెను వెంబడించాడు. స్టూడెంట్స్ లంచ్ని కొంతమంది కాలేజీ గ్రౌండ్లో ఉన్న చెట్ల కింద చేసి వస్తారు. పూజిత కూడా మెల్లిగా తన రోజు కూర్చొనే చోటికి వచ్చి బెంచ్ మీద కూర్చొని తన టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయబోయింది. ఇంతలో కళ్యాణ్ ఆమె దగ్గరకు వచ్చి, ఏంటండి ఈరోజు లేట్ అని అడిగాడు. పని ఉండి త్వరగా రాలేకపోయాను అని అంది ఆమె. ఇదిగో ఈరోజు నా బాక్స్ మీరు తీసుకొని తినండి, మీ బాక్స్ నాకు ఇవ్వండి అన్నాడు. ఏంటి విషయం అని అడిగింది ఆమె. ఈరోజు నా పుట్టినరోజు, అందుకే మా అమ్మ ఏవో స్పెషల్ వంటలు చేసింది మన కోసం అంటూ తన బాక్స్ ఆమె ముందుంచాడు. ఆమె మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి బాక్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ఆమె బాక్స్ ఓపెన్ చేసి, రండి ఈరోజు ఇద్దరం ఇదే తిందాం అంటూ ఆమె అతని చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇక అతడు ఆమె దగ్గర కూర్చోగానే బాక్స్ ఓపెన్ చేసి చికెన్ బిర్యానీ తన చేతితో అతనికి తినిపించింది. అతడు థ్యాంక్ యూ సో మచ్ పూజిత అంటూ అతడు కూడా ఆమెకు ముద్దలు కలిపి తినిపించాడు. ఆమె కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అయింది. వాళ్ళ జర్నీ అలా మొదలై డిగ్రీ పూర్తి అయ్యే వరకు కొనసాగింది. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత వాళ్ళిద్దరూ వైజాగ్ టూర్కి వెళ్ళారు. అరకు వెళ్ళి అక్కడ ఒక రోజు హోటల్లో ఉన్నారు. ఆ రోజు అనుకోని పరిస్థితుల్లో హోటల్లో వాళ్ళు శారీరకంగా తెల్లవార్లు కలిశారు. కళ్యాణ్, రేపటి నుండి నువ్వు నన్ను మర్చిపోతావేమో, నాతో అవసరం తీరిపోయింది కదా, నన్ను తనివి తీరా అనుభవించాలని అనుకున్నావు, నీ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది, ఇక రేపటి నుండి నువ్వెవరో నేనెవరో కదా అంది ఆమె బోరున ఏడుస్తూ. మీకే మగవాళ్ళు హాయిగా అనుభవించి కాలదన్నుతారు, మరి ఆడదాని పరిస్థితి ఇప్పటి నుంచే కుక్కలు చింపిన విస్తరవుతుంది. నా బ్రతుకు కూడా అంతే. ఒక్కరోజు మనం ఆనందం కోసం నాకు జీవితాంతం పెనుభారం అవుతుంది. నీకు నాకు పెళ్ళైతే ఏ ఇబ్బంది ఉండదు, కానీ పెళ్ళి కాకుండానే నేను తల్లినైతే అప్పుడు నా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది కళ్యాణ్ అంది ఆమె. అప్పుడు అతను ఆమె దగ్గరకు వచ్చి ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకొని, పూజీ, నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, నీకోసం ఎంతకైనా తెగిస్తాను, ఇంట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా నిన్ను విడిచిపెట్టాను, నా మనసు సాక్షిగా. ఒకవేళ నీకు ప్రెగ్నెన్సీ వస్తే నీ కడుపులో పెరగబోయే మన బిడ్డ సాక్షిగా నిన్ను విడిచిపెట్టాను, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటూ అతడు ఆమెను తీసుకొని సింహాచలం గుడికి వెళ్ళి అక్కడ గుడిలో ఆమె మెడలో తాళి కట్టాడు. ఇక ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి ఆశీస్సులు తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరారు. పూజీ, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, 6 నెలల్లో అన్నీ సెటిల్ చేసుకొని నేను మీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకొని వెళ్తా, మనం బెంగళూరులో సెటిల్ అవుదాం అని ఆమెను ఇంటికి పంపి అతడు తన ఊరు వెళ్ళాడు.
అతడు అలా వెళ్ళి 3 నెలలు గడిచాయి. ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. అక్కడి నుండి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఒకరోజు పూజిత వాళ్ళ అమ్మ ఆరా తీసింది. ఏంటి పూజిత, నీ కడుపు పెరుగుతుంది, ఒకసారి డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళి వద్దాం అని అనేసరికి ఆమె గుండెల్లో రాయి పడింది. అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. డైట్ సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్ల పొట్ట పెరిగినట్లు అనిపిస్తుంది, తగ్గుతుందిలే, ఏం ప్రాబ్లం లేదు అంటూ 2-3 నెలలు ఎలాగో తప్పించుకుంటూ వచ్చింది. 5వ నెలకు కడుపు చాలా ఎత్తుగా కనిపించేసరికి వాళ్ళమ్మకి డౌట్ వచ్చి ఆమెను బలవంతంగా హాస్పిటల్కు తీసుకువెళ్ళి డాక్టర్కు చూపించింది. డాక్టర్ చెప్పింది విని పూజిత వాళ్ళ అమ్మ అక్కడే కుప్పకూలిపోవడం, చనిపోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. తండ్రి పట్టించుకోవడం మానేశాడు. ఊరిలోని అమ్మలక్కల ఈసడింపులు, మాటలు విని ఆమె భరించలేక బయటికి రావడమే మానేసింది. ఇక రాత్రి 10 గంటలకు బయటకు వచ్చి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్లో బెంచ్ మీద కూర్చొని కళ్యాణ్ కోసం రోజు అతడొస్తాడన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంది. అతడు వస్తాడనే ఆశతోనే ఆమె మాటి మాటికి తన చేతికున్న వాచ్ వైపు చూస్తూ, అతడు ఎప్పుడైనా రాత్రి ట్రైన్కే వస్తాడనే ఆశతో ఆమె ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. పూజిత ప్రతిరోజు రాత్రి 10 గంటలకు రైల్వే స్టేషన్కు వచ్చి కళ్యాణ్ కోసం ఎదురు చూడటం, ట్రైన్ వచ్చిన తర్వాత అతని కోసం కంపార్ట్మెంట్లు అన్నీ గాలించడం, అతడు కనిపించకపోయేసరికి బోరున ఏడుస్తూ ఇంటికి వెళ్ళడం. ప్రతిరోజు ఇలా చేస్తుంటే చూసే వాళ్ళకి ఆమెను మోసం చేసిన వాడి మీద విపరీతమైన కోపం కలుగుతుంది. ఆమె రోజు రోజుకు కృంగి కృషించిపోతుంది. అతని రాక కోసం ఎదురు చూస్తూ సరైన తిండి తినదు, సరైన బట్ట కట్టదు, తైల సంస్కారం లేదు, జుట్టంతా విరబోసుకొని పిచ్చి దానిలా తిరుగుతూ ఉంది. ఎంతో అందంగా ఉండే పూజిత సరైన పోషణ లేక చిక్కి శల్యం అయిపోయింది. ఊరిలో అందరూ ఆమెను ఒక పిచ్చి దానిలా చూస్తున్నారు. చిన్నపిల్లలు ఆమె పిచ్చిదని ఆమె మీద రాళ్ళు విసిరి కొట్టి గాయపరుస్తున్నారు. పాపం, ఆమె పరిస్థితి చూసి కొంతమంది ఆడవాళ్ళు ఆమెకు స్నానం చేయించి తలదూవి మంచి చీరలు కట్టి ఆమె చేత బలవంతంగా అన్నం తినిపిస్తూ ఉండడం వల్ల ఆమె కొంచెం కోలుకుంది. ఆమె కడుపులో బిడ్డ సవ్యంగా పెరగడానికి డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళి మంచి మందులు ఇప్పించి ఆమెకు వేలకు అన్నం పెడుతున్నారు. ఇంత జరుగుతున్న ఆమె రైల్వే స్టేషన్కు వెళ్ళడం రావడం మాత్రం మానలేదు. ఆమెకు అతడు వస్తాడనే ఆశ చావలేదు. ఆమె ఇంకా ఎంతో నమ్మకంగా ఉంది. అతడు తనకు మాట ఇచ్చి దాదాపు 6 నెలలు కావస్తుంది. ఒకరోజు ఆమెతో సరిత అనే అమ్మాయి అంది, అక్క, అతడు వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. అతడు నిన్ను బాగా వాడుకొని వదిలేసిపోయాడు. అతడు వస్తాడనే ఆశ నాకు లేదు. ఆ కళ్యాణ్ కోసం ఎంతకాలం ఎదురు చూస్తావు అంది. అలా అనకు చెల్లి, కళ్యాణ్ నా మీద, నాకు పుట్టబోయే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పాడు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిన్ను విడిచి ఉండలేను అని. నన్ను గుండెలకు హత్తుకొని మనసారా ప్రమాణం చేశాడు. కనీసం నేను తనకి గుర్తుకు రాకపోయినా తను మా బిడ్డ కోసమైనా తప్పక వస్తాడు, నా మనసు చెబుతుంది అని అంది పూజిత. ఏమో అక్క, నీ పిచ్చి గాని ఈ రోజుల్లో మగవాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఆడదాన్ని క్షణంలో మైమరిపిస్తారు, బాగా వాడుకుంటారు. మరో క్షణం ఏవో మాటలు చెప్పి ఇదిగో వస్తాను, అదుగో వస్తాను అంటూ కాలం గడిపి చివరకు ద్రోహం చేసిపోతారు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలక్క, నువ్వు మోసపోయావు అంది సరిత. లేదు తల్లి, కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు. అతనికి ఇంటి దగ్గర ఏవో సమస్యలు ఉండి ఉంటాయి, అందుకే తను రాలేకపోతున్నాడేమో అని నా మనసుకు అనిపిస్తుంది. అతడు తప్పకుండా వస్తాడు, నన్ను తీసుకువెళతాడు అని అంది పూజిత. అక్క, నీ నమ్మకం వమ్ము చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇలాగే ఉండు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నీ కష్టాలు గడ్డెక్కించి నీ కళ్యాణ్ని నీ దగ్గరకు చేరుస్తాడు. అప్పుడు నేను కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతాను. నీ కోరిక నెరవేరకపోతే మాత్రం ఇక జీవితంలో నేను దేవుణ్ణి నమ్మను అంది సరిత. అలా అనకమ్మా,
ఏదో ఆశించి దేవుణ్ణి పూజిస్తే మన మొర ఆలకిస్తాడా? మనం చేసే పూజ చిత్తశుద్ధితో చేయాలి. అప్పుడు మనం ఏమి అడగకపోయినా దేవుడు మనకు ప్రతి ఆపదలోనూ తోడు ఉండి తప్పకుండా సాయం చేసి తీరుతాడు. నేను ప్రతిరోజు దేవుణ్ణి మనసారా పూజిస్తున్నాను. భగవంతుడు నా మీద తప్పకుండా దయచూపి నా కష్టాలు గట్టెక్కిస్తాడని గట్టిగా నమ్ముతున్నాను అంది పూజిత. ఇక్కడ కళ్యాణ్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. అతడు ఒకరోజు తన అమ్మా నాన్నలతో తను పూజిత అనే అమ్మాయిని ప్రేమించాను, ఆమెను తప్ప వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోను అని కరాఖండిగా చెప్పిన దగ్గర నుండి అతను ఇంట్లో ఒకటే గొడవలు. ఇంత ఆస్తి ఉంది మనకు, సమాజంలో ఒక స్టేటస్ ఉంది, అలాంటి నువ్వు ఎవరో ఒక అనామకురాలిని పెళ్లాడటం ఏంటి? కళ్యాణ్, ఎందుకురా ఇలా తయారై మా ప్రాణాలు తోడేస్తున్నావు అని అన్నారు అతని నాన్నగారు, మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసుకు నచ్చిన అమ్మాయినే నేను పెళ్లి చేసుకోవడం మాత్రం తథ్యం. మీ ఇద్దరు అవునన్నా కాదన్నా మా పెళ్లి జరిగి తీరుతుంది. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను ఇప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని అన్నాడు కళ్యాణ్. ఒరేయ్, ఒక్కగానొక్క కొడుకు అని నిన్ను ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి బాగుపడరా అని నీకు పూర్తి స్వేచ్ఛనిస్తే నువ్వు చేసిన నిర్వాకం మీద నీ స్వేచ్ఛను ఒక మంచి పని చేయడానికి ఉపయోగించుకొని ఉంటే ఎంతో సంతోషించేవాళ్ళం. కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసి అడ్డమైన వాళ్లతో ప్రేమాయణం సాగించి నీ భవిష్యత్తును పూర్తిగా నాశనం చేసుకుంటాను అంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. నా గొంతులో ప్రాణముండగా నీ పెళ్లికి మేము ఒప్పుకోము అని అన్నారు ఆయన నాన్నగారు. అయితే ఇక మీకు నాకు ఏ సంబంధం లేదు. 6 నెలల నుండి మిమ్మల్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నా, కానీ మీరు మంకుపట్టు వదలడం లేదు. అమ్మా, నీ మాట కూడా ఇదేనా? కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకో అమ్మా. పిల్లల ముచ్చట తీర్చాలనే ఆలోచన తల్లిదండ్రులకు ఎందుకుండదు? డబ్బు, హోదా ఇవేనా మీకు కావాల్సింది? ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు మీకు అక్కర్లేదా అని అన్నాడు కళ్యాణ్. ఒరే బాబు, నాన్నగారు నీ మంచి కోరే కదా ఇంతగా చెబుతుంది. నాన్నగారి మాట విని మా అన్నయ్య గారి అమ్మాయి అంజనను చేసుకోరా, అమ్మాయి బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది, ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ కూడా చేస్తుంది, ఆస్తిపాస్తులు బాగా ఉన్నాయి, కట్న కానుకలు దండిగా ఇస్తారా అని అంది ఆమె. అమ్మ, మనకు ఆస్తులకు ఏం తక్కువ, బోలెడు ఆస్తి ఉంది, ఏం చేసుకుంటాం? పోతా పట్టుకుపోతామా? ఒక పేద అమ్మాయిని చేసుకుంటే ఆమె జీవితాన్ని బాగు చేశామన్న తృప్తి అయినా మనకు మిగులుతుంది అన్నాడు కళ్యాణ్. రే కళ్యాణ్, నువ్వు ఎన్నైనా చెప్పు, నీ దారిలోకి మేము రాలేము అని అతని తల్లిదండ్రులు ఖరాఖండిగా చెప్పారు. ఇక అతడు, సరే అమ్మ నాన్న, మీరు ఇక నా పెళ్లి గురించి మర్చిపోండి, నేను ఇలాగే మిగిలిపోతాను, చదువు కొనసాగిస్తాను, ఈ ఇంటికి ఇక రావడం జరగదు, ఏదో ఒక జాబ్ చేసుకొని బెంగళూరులో సెటిల్ అవ్వాలని నా కోరిక అంటూ అతడు విసురుగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత కళ్యాణ్, అమ్మ, నేను ఎంఎస్సి చదవడానికి బెంగళూరు వెళ్తున్నాను, నాకు సీట్ కూడా కన్ఫర్మ్ అయింది అని చెప్పి వాళ్ళ దగ్గర, అమ్మ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకొని బ్యాగ్లో కొన్ని బట్టలు సర్దుకొని బయలుదేరాడు. జాగ్రత్త నాన్న అంటూ ఆమె మరీ చెప్పింది. వాళ్ళ నాన్నగారు ముభావంగానే ఓకే అని చెప్పాడు. కళ్యాణ్ వాళ్ళ ఊరు నుండి పొన్నూరు వచ్చి పూజితకు ఫోన్ చేశాడు. ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉంది. అరే, ఆమె ఎలా ఉంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వస్తుంది, ఏమైంది తనకు అంటూ, సరే ఏమైనా సరే వాళ్ళ ఊరు వెళదామని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. చుండూరులో ఆగే ప్యాసింజర్ ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది అని ఎంక్వైరీలో అడిగితే రాత్రి 9:30 గంటలకు ఒకే ఒక్క ట్రైన్ ఉంది అని చెప్పారు ఎంక్వైరీ ఆఫీసర్. టైం చూశాడు కళ్యాణ్, రాత్రి 7 గంటలు అవుతుంది. అయ్యో, ఇంకా 2:30 గంటలు టైం పాస్ చేయాలి అంటూ మళ్ళీ రైల్వే స్టేషన్ నుండి టౌన్లోకి వచ్చి తెలిసిన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. తన ఫ్రెండ్ చైతన్యకు జరిగింది చెప్పి, నువ్వే చెప్పరా, నేను చేసింది తప్ప?
తల్లిదండ్రుల మాట విని నన్నే నమ్ముకున్న ఒక అమాయకురాలికి అన్యాయం చేయడం సరైనదేనా? పాపం, ఆమె నా కోసం అల్లాడిపోతూ ఉంటుంది. నన్ను నమ్మి తన సర్వస్వం నాకు అర్పించింది. ఆమె పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని వస్తుంది. కనీసం ఆమె అయినా ఫోన్ చేస్తే బాగుండేది. ఆమె కూడా చేయలేదు. కటిక పేదరికంలో మగ్గుతున్నారు వాళ్ళు. ఎలా ఉందో ఏమో అని కళ్యాణ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. అరే కళ్యాణ్, ఊరుకో. నువ్వు చేసింది 100% కరెక్టే. ఒక పేద అమ్మాయిని ప్రేమించి మోసం చేయకుండా హక్కున చేర్చుకోవాలనే నీ ఉద్దేశం గొప్పది. తప్పక నీ కోరిక నెరవేరి నీ కష్టాలు తప్పకుండా గట్టెక్కుతాయి. ఏం దిగులు పడకు. పద, ట్రైన్కు టైం అవుతుంది. భోంచేసి వెళ్ళు. మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తామో ఏమో అన్నాడు చైతన్య. అరే వద్దులేరా, నాకు ఆకలి లేదు. పూజితను కలిసే వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఏమనుకోకు. మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా మీ ఇంట్లో భోజనం చేసిపోతాను అంటూ కళ్యాణ్ అతని దగ్గర సెలవు తీసుకొని తిరిగి రైల్వే స్టేషన్కు వచ్చాడు. విజయవాడ వెళ్లే ప్యాసింజర్ ట్రైన్ మరికొద్ది నిమిషాల్లో 2వ నెంబర్ ప్లాట్ఫామ్కు వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కళ్యాణ్ పరిగెత్తుకుంటూ టికెట్ కౌంటర్ వద్దకు వచ్చి టికెట్ తీసుకునేసరికి ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రానే వచ్చింది. అతడు వెంటనే వాయువేగంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేసరికి ట్రైన్ అప్పుడే కదిలింది. అంతే. అతడు పరుగున వెళ్ళి డోర్ రాడ్ గట్టిగా పట్టుకొని రన్నింగ్ ట్రైన్ ఎక్కి డోర్ వద్ద నిలబడి గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చి సీటులో కూర్చొని కన్నీరు కారుస్తూ, భగవంతుడా, నా పూజితను నాకు దక్కించు అంటూ మూగగా రోదిస్తూ దేవుణ్ణి వేడుకుంటున్నాడు. ట్రైన్ చుండూరు రైల్వే స్టేషన్కు చేరి ఆగింది. కళ్యాణ్ వెంటనే ట్రైన్ నుండి దిగి చుట్టూ చూస్తూ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాడు. ఇంతలో తల మీద చీర కొంగు కప్పుకొని ఎవరో ఒక ఆమె ప్రతి కంపార్ట్మెంట్ వెతుకుతూ వస్తుంది. 5 నిమిషాల తర్వాత ట్రైన్ కదిలి వెళ్ళిపోయింది. ఆమె అలా వెళ్ళిపోయి ట్రైన్ వంక చూస్తూ, దేవుడా, నా ఊపిరి పోయేలా ఉంది. నా చివరి కోరిక కళ్యాణ్ చేతుల్లో నా ఊపిరి ఆగిపోయేలా చూడు తండ్రి అంటూ ఆమె హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంది. ఆమె అలా ఒంటరిగా నేల మీద పడి రోదిస్తూ ఉండడం చూసిన కళ్యాణ్ పరుగున ఆమె చెంతకు వచ్చి, అమ్మా, ఎవరు నువ్వు? ఇంత రాత్రి వేళ ఒక్కదానివే ఇలా గుండెలు పగిలేలా ఏడుస్తున్నావు? ఏంటి నీ బాధ అని అడిగాడు. ఇంతలో పూజిత కళ్ళు తుడుచుకొని ఆ వచ్చిన అతని వైపు కళ్ళు పెద్దవి చేసి ముసుగు తొలగించి అతన్ని బాగా తేరిపారా చూసి, కళ్యాణ్, రే కళ్యాణ్, వచ్చావా? నాకు తెలుసురా నువ్వు వస్తావని అంటూ పైకి లేచి అతన్ని గట్టిగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తి అతన్ని అల్లుకుపోయింది. హే పూజీ, ఏంటి నువ్వేనా? ఏంటి ఇలా అయిపోయావు అంటూ ఆమెను ప్రేమగా పట్టుకొని అతడు తనివి తీరా మొహమంతా ముద్దులతో ముంచెత్తి ఆమెను పైకి లేపి ఎత్తుకొని గిరగిరా తిప్పి కిందకు దించాడు. రే కళ్యాణ్, నన్ను విడిచి వెళ్ళకు అంటూ అతన్ని గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకొని టైం చూసుకుంది. టైం ఖచ్చితంగా 10:30 అయింది. దేవుడా, నన్ను కరుణించావు తండ్రి అంటూ కళ్యాణ్కు తనకు మధ్య గాలి కూడా చోటు ఇవ్వకుండా గట్టిగా హత్తుకొని, భగవంతుడా, కాలమిలా ఆగిపోని అంటూ ఆమె కళ్ళ నిండా ఆనంద బాష్పాలు నింపుకుంది. అతని చేతిని తీసుకొని తను కడుపు నిమురుకుంటూ, మన ప్రేమకు ప్రతిరూపం రాబోతుందిరా కళ్యాణ్ అంది పూజిత. ఆ క్షణం కళ్యాణ్ కళ్ళల్లో కూడా ఆనంద బాష్పాలు నిండుకొన్నాయి. ఆమె ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించింది. వారి ప్రేమకు ఆ రైల్వే స్టేషన్ సాక్ష్యంగా నిలిచింది. హృదయాన్ని కదిలించే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి హైప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.